అప్పుడే రాలేదు అక్కడికి వెళ్ళినారా కూర్చున్నాడు అప్పుడే.
ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। कैवल्यामृतपान शिष्य विभवं स्वराज्यपीठस्थितं श्री यादाति नरहरि शिष्य तिलकं वेदांत विज्ञानदम् आत्मानात्म विवेक दत्त सुवचम् श्री लक्ष्मणार्योत्तमम् पृथ्वी स्थान तुरीय मार्ग गमनम् चैतन्यमूर्तिं भजे। पृथ्वी स्थान तुरीय मार्ग गमनम् चैतन्यमूर्तिं भजे। परम पूज्युలు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహాత్ములు త్యాగశీలురు ఈశ్వరాంశ స్వరూపులు మహర్షులకు యోగులకు తత్వవేత్తలకు బ్రహ్మవేత్తలకు విద్వరేణ్యులకు విదుషమునులకు పండితులకు జ్ఞానులకు భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు ఉదార స్వభావులు ఈశ్వర స్వరూపులు పరమ పూజ్య బ్రహ్మశ్రీ బ్రహ్మలీన బ్రహ్మర్షి జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాదాలు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములందరకు నమస్కరిస్తూ అందరి హృదయ కమలములో విరాజమానమై ప్రకాశించు పరమాత్మకు నమస్కారములు. అందరికీ శుభాశీషులు. శుభమస్తు. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారు కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, సంపూర్ణ బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. అందరికీ శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు. హరి ఓం తత్సత్. హరి ఓం అమ్మ హరి ఓం. కళావతి హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. ఉమాదేవి నమః. హరి ఓం స్వామి. రాజగోపాల గారు, విజయమ్మ గారు, ప్రభాకర్ గారు, హరికిషన్, నమశివాయ గారు, గురుమాత రత్నమ్మ, గురుమాత మేఘమాలమ్మ, హరి ఓం. రాయపూర్ జ్యోతమ్మ హరి ఓం. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. సుబ్బలక్ష్మి అమ్మగారు, నమశివాయ గారి ఇల్లాలు అమ్మగారు శ్రద్ధగా ఉపన్యాసాన్ని వింటూ ఉన్నారు. చాలా సంతోషం. ఆరోగ్యం వస్తూ ಏನು ನಿನ್ನೆ ಹೆಂಗ ಆಫ್ ಮಾಡಿದ್ನ ಮಾಡಿದ್ದ ಮಂಜು ಕಿಶೋರು. ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. అమ్మగారికి గోపి రేపల్లి నమస్కారం స్వామి. నమస్తే. నమస్తే. మనలు రావట్లేదు రేపల్ నుంచి వస్తూ ఉన్నావు. అందుని పౌకరిస్తాను. హరి ఓం తత్సత్. ఓం. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. తానే చైతన్యమైన దైవానకు శరణు, నానా బ్రహ్మాండాల నాదునికి శరణు. ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి, ఆనుక శ్రీ వెంకటాద్రియందు నుండి వరములు దీనులకిందరికిచ్చే దేవునికి శరణు. అరసి నన్ను గాచిన ఆతనికే శరణు. అందరికీ ప్రాణమైన ఆతనికే శరణు. ముందు మూడు మూర్తుల మూర్తికి శరణు. విందుపడి దేవతల
దేవునికి శరణు అంది మిన్ను నేలనేకమైనతనికి శరణు. ప్రియాత్మ స్వరూపులారా, సద్విచారణ సదస్సు మహాత్ములు, జ్ఞానులు ఇచ్చినటువంటి అంశాలు మనం అధ్యయనం చేస్తున్నాం. తైత్రీయోపనిషత్తులందలి తైత్రీయోపనిషత్తు నారాయణ ప్రశ్నము దాంట్లో ఇచ్చినటువంటి అంశం శ్రీ స్వామివారు లక్ష్మణార్యులు చక్కగా గాయత్రి మహామంత్రానికి ఒక పరమార్థ అర్థాన్ని తెలియజేశారు. దాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఓమితి ఏకాక్షరం బ్రహ్మ, దానికి స్వామివారు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఓం అనేది ఏకాక్షరం, ఒక అక్షరమే బ్రహ్మ, బ్రహ్మము. ఓం అనేటువంటి ఒక అక్షరమే బ్రహ్మము. ఇది గమనించాల్సిన అంశం. ఇది మీకు పరీక్ష దీని మీద. అయితే ఆ ఓం అనేటువంటిది ఎట్లా ఉందనేటువంటి మాటకు స్వామి చెబుతూ అకార ఒకార మకార అర్ధమాతృక ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే, ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కైవల్యములతోనూ అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శవల బ్రహ్మ, శుద్ధ బ్రహ్మములతో మిశ్రమమైన బ్రహ్మమే. శుద్ధ బ్రహ్మములతోనూ మిశ్రమమైన బ్రహ్మమే ఓం. కాబట్టి ఇక్కడ ఓంకారం అనేటువంటిది అన్ని అంశాలలో చేరి ఉన్నటువంటి భాగముగా చెప్తున్న అంశము. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏకాక్షరం, ఒక అక్షరం మాత్రమే బ్రహ్మ, బ్రహ్మము అని ఇక్కడ స్వామివారు ఫుల్ స్టాప్ పెట్టేశారు. అది మీరు చూసుకోవాలి. ఆ తర్వాత ఓంకారం అనేటువంటి అంశాన్ని చెప్పుకొస్తూ అకార ఒకార మకార అర్ధమాతృక ప్రణవాతీతములతో కూడిన ఓంకారమే ఎట్లా ఉన్నది, దాని స్వరూపం ఎట్లా, అది దాని రూపాంతరం ఏ విధంగా చెందింది, ఏ ఏ భాగాలలో చేరిపోయింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్పుకొస్తూ స్థూల దేహము, సూక్ష్మ దేహము, కారణ దేహము, మహాకారణము, కైవల్యము, వాటితో వ్యష్టి ఈ భాగాలతో చేరి ఉన్నది. సమిష్టిగా చూసినట్లయితే అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్త తత్వము, శవల బ్రహ్మము, శుద్ధ బ్రహ్మము అని అటు ఈశ్వరుని వైపేమో ఆ భాగాలు, జీవుని వైపేమో ఈ భాగాలు, వీటిల్లో చేరి ఉన్నటువంటి మిశ్రమమై స్వామివారు ఇక్కడ పదం వాడుతూ ఉన్నారు. ఒకటి కూడిన మిశ్రమమైన బ్రహ్మమే ఓం. అది ఓం అనేటువంటిదిగా దాని విధానం చెప్పుకొచ్చారు. అండపిండ బ్రహ్మాండములన్నీయు బ్రహ్మములోనివే ఓ మనసా, దండి భావమిది దారి చూపితిని నిలకడ ఉండవివో మనసా. అండపిండ బ్రహ్మాండములన్నీయు ఉన్నటువంటి మొత్తం మూడే. ఎన్ని? 3 అండాండము, పిండాండము, బ్రహ్మాండము అనేటువంటి విధానములో 3 భాగాలు చేరి ఉన్నాయి. అండాండము అనేది పాదాల నుంచి నాభి దాకా ఉన్నటువంటి భాగం. పిండాండము అంటే నాభి నుంచి కంఠము దాకా ఉన్న భాగం. బ్రహ్మాండము అంటే కంఠం నుండి పై భాగం. ఈ 3 భాగాల విధానములో సకల జనులు ఉన్నటువంటి విధానం ఎక్కడ అని చెప్పనంటే అండాండము, పిండాండము, ఈ రెండింటి వ్యవహారములు.
పిండాండం అంటే ఏమిటి? 3 పూట్ల పిండం పడేస్తున్నాం కదా ఉదరంలో. పడ్డటువంటి పిండం ఏమవుతుంది? జీర్ణమై తర్వాత అండంగా మారుతా ఉంది. ఆ అండ విధానం నుంచి ఉత్పత్తి అయ్యేటువంటిది జన సమూహం. కనుక సకల జీవులందరూ కూడా నిమగ్నమై ఉన్నటువంటి భాగాలు ఎక్కడ అని చెప్పనంటే పిండం పడేయటం, దాన్ని వేరే అంశముగా ఉత్పన్నం కానివ్వటం, దాని ద్వారా జీవ ఉత్పత్తి వ్యవహారాన్ని కొనసాగించటం. ఎవరైనా ఈ బ్రహ్మాండము యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని విచారంలోకి తీసుకున్నారా? బ్రహ్మాండ విచారము అంటే ఏం చెప్పారు స్వామి గారు? ఆపోస్థలము, ఆకాశ స్థలము, అగ్ని స్థలము, వాయుస్థలము, కంఠస్థలము. ఇవి బ్రహ్మాండం ఎంతవరకే. శ్రోత్రం ఆకాశే, వాయౌ త్వక్కు, అగ్ని చక్షు, అప్సు జిహ్వా, పృథివ్యాం గ్రానమితి అని ఉపనిషత్తులు చెప్పేటువంటి మాట. దీన్ని భగవద్గీతలో కూడా శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయాన్ ఉపసేవతే. ఈ బ్రహ్మాండములో ఉన్నటువంటి పంచేంద్రియాలను ఆశ్రయించి ఈ విశ్వ అనుభవాన్ని పొందేందుకు పోతూ ఉన్నటువంటి విధానం లోకంలో అందరూ చేస్తూ ఉన్నారు. ప్రధానముగా మరి పిండాండంలో పడేసినటువంటి ఆహారాన్ని జీర్ణం చేయించటం, దాని ద్వారా వచ్చేటువంటి యొక్క అండములు ఉత్పన్నం చేయటం, ఈ కార్యాలలో లోకమంతా కూడా మునిగి ఉన్నది. కానీ కంఠము యొక్క పైభాగమై ఉన్నటువంటి బ్రహ్మాండము యొక్క సంబంధ విచారణ మాత్రం ఎవరైనా చేసి ఉన్నారా? బ్రహ్మాండ విచారం ఆపోస్థలము, ఆకాశ స్థలము, అగ్ని స్థలము, గ్రాణ స్థలము, కైవల్య స్థలము. ఇది బ్రహ్మాండం. శిరోభాగం అంతయు కూడా కంఠ దదాస్తు పిండాండే ఊర్ధ్వం బ్రహ్మాండమేవ చ బ్రహ్మాండే మధ్యమస్థానే ఆత్మానం సూచింతయేత్. అందువల్ల కంఠం యొక్క పైభాగం అంతయు కూడా బ్రహ్మాండం అనేటువంటిదిగా చెప్పిన మాట. ఈ బ్రహ్మాండము అని చెప్పనంటే నిన్న చెప్పుకున్నాం, మనం బ్రహ్మ విద్య అధ్యయనం చేయాలన్నా, బ్రహ్మ బోధ గావించాలన్నా, బ్రహ్మ శోధన అన్వేషణ చేయాలన్నా ఎక్కడ చేస్తారు? కంఠం యొక్క పైభాగమే. కిందంతా ఏముంది? కింద ఏం చెప్పుకున్నాము? అండాండము, పిండాండం. అనగా పిండం పడేస్తాం, అండం ఉత్పత్తి చేస్తాం, జనుల్ని ఆవిర్భావం చేయిస్తూ ఉంటాం. ప్రజాపతులం మనందరం కూడా. బ్రహ్మదేవుల వారిని ప్రజాపతి అని చెప్పి అంటారు కదా. లోకంలో అందరు ప్రజాపతులే. ఊరుకున్నారేమన్నా? ఖాళీగా ఉన్నారా? కానీ బ్రహ్మాండ విచారం మాత్రం ఎవరో కూడా గావించే విధానముగా లేదు. కనుక బ్రహ్మాండమునందు మాత్రమే ఇక్కడ అతి రహస్యములై ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బ్రహ్మాండంలో చేరి ఉన్నాయి. దండి భావమిది దారి చూపితిని నిలకడ ఉండవేవో మనసా. దండి భావం ఎంత గొప్ప భావం! ఈ కంఠం యొక్క పైభాగమగు బ్రహ్మాండమునందు ఉన్నటువంటిది ఎంతో గొప్ప విచారణ, జ్ఞాన విచారణ. సమస్త ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాదులు, వేదశాస్త్రములన్నీ కూడా ఈ బ్రహ్మాండమునందే నిలిచి ఉన్నాయి. బ్రహ్మాండము యొక్క తత్వ విధానాన్ని బోధించేటువంటివిగా అన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ విధంగా తత్వ విచారణ చేసిన తర్వాత మనస్సుని ఎలాంటి వ్యవహారం లేకుండా పూర్తిగా అన్ని ఆలోచనలు తీసివేసి ఆ హంసతో జోడించినట్లయితే దాని ద్వారా సుషుమ్న ప్రయాణం గావించుకొని దాంట్లో బ్రహ్మానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి బ్రహ్మ విచారణకు, బ్రహ్మ శోధనకు, బ్రహ్మ పరిశీలనకు అన్నింటికీ నిలయమై ఉన్నటువంటి భాగం కంఠం యొక్క పై భాగం. దాన్ని బ్రహ్మాండము అని చెప్పి అన్నారు. ఈ బ్రహ్మాండ విధానములో స్వామివారు అద్భుతంగా మనకి సహేతుకముగా అందించేటువంటి అంశములు. చాలా మంది విచారణ అనేటువంటి దాన్ని చెప్పుకొచ్చారు, స్థాన విచారం చెప్పుకొచ్చారు చాలా మంది.
అయితే చెప్పేటువంటి స్థాన విచారము మనకి సహేతుకముగా అనగా అనుభవానికి వచ్చే అంశముగా మనకి కనపడదు. కానీ స్వామివారి బోధలో మనకి చక్కగా వచ్చే విధానం ఉన్నది. ఇక్కడ ఓం అనేటువంటి దానిని చెప్పుకొస్తూ స్వామివారు ఆపో స్థలములో అకారము, ఆకాశ స్థలమునందు ఒకారము, నేత్ర స్థలం అగ్ని స్థలమునందు మకారము, గ్రాణ స్థలమునందు అర్ధమాతృక, కైవల్య స్థలమునందు శుద్ధ బ్రహ్మము. ఈ స్థానములలో ఉన్నటువంటి జీవునికి పేర్లు నేను చెప్పుకున్నాం. విశ్వడు, తైజస్సుడు, ప్రాజ్ఞుడు, కూటస్థుడు, పృచగాత్మ లేదా బ్రహ్మము. విశ్వడు అంటే ఏం చెప్పుకున్నాం నిన్న మనం, గుర్తుందో లేదో మీకు? విశ్వడు అని చెప్పనగా ఈ విశ్వజ్ఞానాన్ని పొందగలిగే అవకాశం ఇతనికి మాత్రమే ఉన్నది. ప్రాజ్ఞుడు అనబడేటువంటి అతనికి ఇలాంటి సౌలభ్యం లేదు. ప్రాజ్ఞునకు ఈ సౌలభ్యం లేదు. ఒక అకారములో ప్రవేశించి ఉన్నటువంటి విశ్వునికి అనగా జీవునికి మాత్రమే విశ్వజ్ఞానం పొందే అవకాశం అనేటువంటిది ఉన్నది. ఎందువల్ల అంటే ఈ విశ్వం అనగా పంచభూతములు, ఈ పంచభూతాంశముల చేత ఏర్పడింది ఈ పార్థివ దేహము. కాబట్టి పార్థివ దేహముతో అనుబంధం ఉన్నటువంటి వారు మాత్రమే ఈ బయట ఉన్నటువంటి వాళ్ళతో సంబంధం అనేటువంటిది కలిగి ఉండే అవకాశం ఉన్నది. పార్థివ దేహం లేకుండా సూక్ష్మ దేహముతో ఉండి ఈ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేద్దామంటే ఒప్పుకుంటారా? అయ్యా నీకు స్థూల దేహం ఉన్నది, నాకు స్థూల దేహం లేదు, ఏమైంది ఇప్పుడు? నాకు సూక్ష్మ దేహం ఉంది కదా అనే విధానములో సూక్ష్మ దేహం కలిగి పార్థివ దేహం కలిగి ఉన్నటువంటి వాళ్ళతో అనుసంధానం అనేది కుదిరే అవకాశాలు లేవు. రెండవది, ఈ యొక్క పార్థివ దేహం పోయిన తర్వాత సూక్ష్మ దేహము అనబడేటువంటి దానికి మరి ఈ జాగ్రత్త అనేటువంటి దాని యందు వ్యవహరించే అవకాశాలు అనేటువంటివి లేవని మనం చెప్పాల్సి వస్తుంది ఒక అనుభవంలో. ఎందుకంటే మనం జాగ్రత్త అవస్థను దాటి వేరే అవస్థలకు పోయినప్పుడు లోన సూక్ష్మదేహం ఉన్నది, కానీ ఇక్కడ ఈ భౌతిక సంబంధమై ఉన్నటువంటి వాట్లతో అనుబంధం కలగటం లేదు. ఇప్పుడు స్వప్నావస్థలో ఉన్నామా లేదా? ఉన్నాము. సూక్ష్మదేహం ఉన్నది, ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం ఉన్నది. కానీ ఈ భౌతికంగా ఉన్నటువంటి వాళ్ళతో ఒక అనుబంధం అనేటువంటిది అక్కడ మనకి ఉన్నదా? లేదు. కాబట్టి భౌతికం ఏమైందో మనకేం తెలియదు. బయట ఉన్నటువంటి వాళ్ళు ఏమయ్యారో కూడా ఎలాంటి ఆజూకి అనే అంశం కూడా లేదు. వాళ్ళ గురించిన ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంటుందో స్వప్నావస్థలో ఉన్నప్పుడు? అంతే. మరణావస్థను పొందినప్పటికీ కూడా ఇక బయట ఉన్నటువంటి వాళ్ళ విధానం గురించినటువంటి ఆలోచన అనేటువంటిది అక్కడ ఉండే అవకాశాలు లేవనేది మనకేదో దీన్ని బట్టి అర్థమవుతుంది, స్వప్నావస్థను బట్టి అర్థమవుతుంది. పార్థివ దేహము నుండి ఎడంగా వెళ్ళాం కాబట్టి ఈ పార్థివ దేహములతో సంబంధము కలిగి ఉన్నటువంటి వారు, ఈ పార్థివ దేహముతో సంబంధం కలిగి ఉన్నటువంటి విశ్వ పదార్థములు కానీ వేటి యొక్క సంబంధ ఆలోచన కానీ ఆరా కానీ ఆజూకి కానీ ఏవైనా అందుతున్నాయా? తిరిగి మరలా ఆ సూక్ష్మ దేహం స్థూల దేహంతో అనుబంధం పొందినప్పుడే అప్పుడు కళ్ళు తెరిచి అప్పుడు చూస్తున్నాడు, వీళ్ళు నా వాళ్ళు, ఇవన్నీ నా వస్తువులు, ఇవన్నీ యొక్క నా ఆస్తులు అనేటువంటి ఈ ఆలోచన అంతా కూడా తిరిగి మరలా పార్థివ దేహమును పొంది వచ్చినప్పుడు కలుగుతుందే తప్ప ఈ పార్థివ దేహమునకు ఎడంగా పోయినట్లయితే ఇక వాటి గురించిన ఆలోచన ఏమాత్రం
కూడా కలగటం లేదు. రేపు రాబోయే పరిణామాలు కూడా ఇంతే. ఎప్పుడైతే పార్థివ దేహము నుండి ఎడంగా వెళ్ళిపోయామో ఇక దేని గురించి కూడా విలపించే విధానం అనేటువంటిది ఉండదు అని మనం స్వప్నావస్థను బట్టి మనం ఆలోచించాల్సిన విధానం ఏర్పడుతుంది. అందుచేత ఈ స్థూల దేహంతో అనుబంధం కలిగి ఉన్నటువంటి ఈ జీవుడు ఆ స్థూల దేహంతో ఉన్నంత వరకే విశ్వడుగా పిలువబడతాడు. స్థూల దేహం పోయిన తర్వాత విశ్వడనే మాట ఉంటుందా జీవునికి? ఉండదు. కాబట్టి ఈ విశ్వడు అనబడేటువంటిది తాత్కాలికంగా వచ్చింది. ఏ శరీరాన్ని పొంది లోకంలోకి వస్తాడో ఆ శరీరాన్ని పొంది వచ్చినప్పుడు మాత్రమే వానికి ఆ పేరు అనేది వర్తిస్తూ ఉంటుంది. అందువల్ల విశ్వడు అని చెప్పానంటే ఈ పంచభూతాత్మికమై ఉన్నటువంటి దేహము, ఆ దేహముతో ఉన్నటువంటి అనుబంధము, సంబంధము, ఆ దేహము ద్వారా బయట ఉన్నటువంటి వ్యక్తులు, వస్తువులు వాటితో అనుబంధం కలిగి వ్యవహరించేవాడుగా ఉన్నాడు కాబట్టి అతనిని విశ్వడు అనేటువంటిదిగా పిలవటం జరుగుతుంది. నిన్న ఈ అంశాలు కొంత మనం చెప్పుకున్నాం, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. తర్వాత తైజస్సుడు అనగా తేజో సంబంధమై ఉన్నట స్వప్న లోకములో ఆయా స్వప్న పదార్థాలని శుద్ధంగా తెలుసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు స్థూల దేహంతో సంబంధం పడి ఈ జాగ్రత్త అవస్థకు వచ్చినప్పుడు ఈ బయట ఉన్నటువంటి వాటిని తెలుసుకోవటం అని చెప్పనంటే ఇక్కడ కొంత సౌలభ్యములు ఉన్నాయి. సూర్యప్రకాశం ఉన్నది, చంద్ర ప్రకాశం ఉన్నది, ఈ రెండు లేకపోతే దీప ప్రకాశం ఉన్నది. దేందో ఒక ప్రకాశ ఆశ్రయం చేసుకుని ఈ లోకములో ఉన్నటువంటి వాట్లను తెలుసుకోవడం లాంటి విధానము కలుగుతున్నది. అయితే స్వప్నలోకములో ఉన్నటువంటి పదార్థాలని తెలుసుకునే విధానముగా అక్కడ ఏ లైట్లు ఉన్నాయి, ఏ కాంతి ఉన్నది, ఏ సూర్యప్రకాశం ఉన్నది, ఏ చంద్ర ప్రకాశం ఉన్నది, ఏ కరెంటు బల్బులు ఉన్నాయి అక్కడ, కానీ శుద్ధంగా తెలుసుకుంటూ ఉన్నాడు. ఆ తెలుసుకునే విధానములో అక్కడ మరి సాక్షి ప్రత్యేగాత్మ యొక్క ప్రకాశము గమనించండి. దాన్నే సాక్షి భాషములు అన్నారు. ప్రాతిభాషికమై ఉన్నటువంటి పదార్థములను ప్రకాశింపజేసేటువంటి అతడు సాక్షి. అందువల్ల సాక్షి భాష్యములు అన్నారు. అనగా ఆత్మ ప్రకాశమునందు అక్కడ జీవుడు స్వప్నములో ఎంతో స్పష్టముగా, ఎంత స్పష్టము అని చెప్పనంటే మీరు స్వప్నమును గాయించి లేచిన తర్వాత మీరు ఎంతో అద్భుతంగా చెప్తారు. ఎంత బాగా స్వప్నం ఏర్పడింది, ఎంత బాగా శుద్ధంగా దర్శించాను అనే విధానాన్ని మనం చెబుతూ ఉంటాం కదా. అంత క్లారిటీగా, అంత శుద్ధముగా తెలుసుకోవడానికి గల విధానము అక్కడ ఆత్మ ప్రకాశము. ఇంకేదో మరొక ప్రకాశం మీరే పట్టుకెళ్ళారా స్వప్నావస్థకు పోతూ? ఏమి లేదు కదా. కానీ అక్కడ ప్రకాశమానంగా తెలియబడుతూ ఉన్నాయి. ఎంత అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ అని చెప్పానంటే అది మన ఊహకు అందేటువంటి ప్రక్రియ కాదు. ఒక అవ్యాజమై ఉన్నటువంటి విధానం, మనం ఊహించడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి విధానం. ఆ స్వప్నములో కూడా ఒక కొన్ని అత్యద్భుతముగా ఏర్పడుతూ ఉంటాయి. ఆడ సత్సంగాలు చేస్తూ ఉంటాం, అక్కడ సందేహాలు వస్తూ ఉంటాయి, మహాత్ములతో అక్కడ తెలుసుకుంటూ ఉంటాం. కొన్ని మనం అక్కడ విన్నటువంటి పదాలు కూడా పొద్దున్నే మన జ్ఞాపకం ఉంటాయి. చూడండి కావాలంటే మీరు. మనకు అలాంటి ప్రశ్నలు, అలాంటి సందేహాలు జాగ్రత్త అవస్థలో కూడా వచ్చి ఉండకపోవచ్చు. లేచిన తర్వాత అనుకుంటావు, నేను ఎప్పుడు అనుకోలేదు ఈ సందేహం గురించి, రాత్రి ఎట్లా వచ్చిందబ్బా అని కూడా ఆశ్చర్యం కలిగే విధానంగా వస్తూ ఉంటాయి సందేహాలు. అక్కడ మనం పగటిపూట ఆలోచించినటువంటి యొక్క అంశాలు కూడా స్వప్న విధానంలో మనకి గోచరించేవిగా ఉంటాయి.
స్వప్నం అనేటువంటిది ఒక అది ఒక అత్యద్భుతమైనటువంటి ఒక లోకము, స్వప్న లోకము. అది ఒక ఈశ్వర నిర్మితములో ఏర్పడ్డటువంటి విధానం. ఇప్పుడు 3 అవస్థలు ఉన్నాయి కదా, ఈ 3 అవస్థలు అనేటువంటివి మనం ఏదో ఏర్పాటు చేసుకున్నటువంటివి కాదుగా, మనం ఏర్పాటు చేసుకున్నటువంటివి కావు. కానీ అవి ఒక సర్కిల్ లాగా తిరుగుతా ఉన్నాయి, ఒకటి తర్వాత ఒకటి వచ్చే విధానంగా వస్తూ ఉన్నాయి. అందుచేత ఈ 3 అవస్థలు అనేటువంటివి కూడా అవి సృష్టిలో నిర్మాణాత్మకములో వచ్చి ఉన్నటువంటి అంశములు. ఎట్లయితే దేహానికి బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం 3 అవస్థలు ఉన్నాయి కదా. కౌమారం యౌవనం జరా తదా దేహాంతర ప్రాప్తి. గీత. కౌమారం, యవ్వనం, జర, బాల్యము, యవ్వనము, వృద్ధాప్యం అనేటువంటి విధానములో మన ప్రమేయం ఏమన్నా ఉందా, మన హస్తం ఏమన్నా దాంట్లో ఉందా, మనం సిద్ధం చేసుకున్నటువంటి అంశాలా? కాదు. అవి ఒక ఆజ్ఞకు లోబడి ప్రవర్తిస్తున్నటువంటి విధానం. శరీరంలో వచ్చేటువంటి ఏ 3 అవస్థలుగా చెబుతూ ఉన్నామో, ఏ 3 ఎందుకు రావాలబ్బా? 6 రావచ్చుగా కొంతమందికి ఇంకేదన్నా ఎగస్ట్రా రావచ్చుగా, ఏదో 7, 8, 10 అవస్థలు రావచ్చుగా. కానీ ఏ ప్రాణికైనా చూసుకోండి కావాలి, ఒక మానవుడే కాదు, ఏ ప్రాణికైనా కానీ 3 అవస్థలు అనేటువంటి ఒక నియంత్రణ, అది ఈశ్వర సంకల్పం. మనకు శుద్ధంగా ఆ సంకల్పం మనకు కనపడతా ఉంది. ఈశ్వరుడేమో కనపడటం లేదు, ఆయన సంకల్పం మాత్రం తెలియబడుతూ ఉన్నది. ఆ సంకల్పం సర్వమానవుల యందు సమానముగా నియామకమై ఉన్నది. ఎట్లయితే శరీరానికి 3 అవస్థలు అని చెప్పి అన్నామో, ఈ కలిగేటువంటి విధానంలో కూడా 3 అవస్థలు, 3 దేహాలను బట్టి 3 అవస్థలు. కాబట్టి స్థూల దేహాన్ని బట్టి జాగ్రత్త అవస్థ అన్నాం. జాగ్రత్త అవస్థ యందుండి ఈశ్వజ్ఞానం పొందేవాడుగా ఉన్న జీవుడికి విశ్వడు అనే పేరు పెట్టారు. అటనే ఒక స్వప్నం ఏర్పడేటువంటి విధానములో అక్కడ మరి ఆ జీవుడు ఆ ప్రకాశములో ఏర్పడ్డటువంటి ఒక అనుభవానికి చక్కగా అతడు గురవుతూ ఉన్నాడు. స్వప్నలోకం అన్నప్పుడు అది కేవలం దేవతా సంబంధమై ఉన్న విధానముగా, స్వప్నలోకము అని చెప్పనేటువంటిది దేవతా సంబంధమైనదిగా అనే పదం వాడొచ్చా? మీరు గమనించండి, మహాత్ములు ఒక దివ్య పురుషులను కలుస్తూ ఉంటారు. భక్తులై ఉన్నటువంటి వారు భగవంతుని ఒక సాక్షాత్కారాన్ని పొందే విధానంగా కూడా కనబడుతూ ఉంటుంది. అన్నమాచార్యుల వారు తన కీర్తనలలో చెప్పుకొస్తాడు. కలగంటి కలగంటి అని ఒక పాటలో ఆయన చెప్పుకొస్తాడు. నేను ఆ సమయంలో స్వామివారు దర్శించానని చెప్పని అంటాడు. అటనే భాగవతంలో కూడా పోతన చెప్పేటువంటి మాట, రాత్రి నాకు కలలో రామచంద్రుడు దర్శనం ఇచ్చాడని చెప్పని అంటాడు. ఈ ప్రకారముగా అంటే వాళ్ళంతా దివ్య దేహంగా కలిగి ఉంటారు కాబట్టి, సూక్ష్మంగా కలిగి ఉంటారు కాబట్టి, సూక్ష్మముగా ఉన్నటువంటి దివ్య దేహముతో ఉన్నటువంటి వాళ్ళు స్వప్నలోకములో సూక్ష్మ దేహానికి మాత్రమే దర్శనం ఇచ్చేటువంటి వాళ్ళుగా ఉంటారనేటువంటిది మనం ఇక్కడ ఊహించాల్సిన అంశం. ఇది కొంచెం మీరు ఆలోచించుకోవాలి. పార్థివ దేహముతో దర్శనం ఎవరు? సూక్ష్మ దేహానికి సూక్ష్మ దేహముగా ఉన్నటువంటి వాళ్ళు
దర్శనాలు ఇచ్చే విధానము స్వప్నావస్థలో మాత్రమే ఉంటుంది. అది మనం మహాత్ముల మాటల్లో వింటున్నటువంటి విధానము. కొంతమందికి కూడా రాత్రి అనగా స్వప్నంలో పెద్దలు కనబడి వాళ్ళ దర్శనం ఇచ్చి చెప్పిన అంశాలుగా మనం వింటూ ఉంటాం. అది ఒక లోకం, స్వప్న లోకము. అది కేవలం సూక్ష్మ దేహాలకు మాత్రమే సంబంధించి ఉన్నటువంటి అంశముగా, ఇదేమో పార్థివ దేహం. ఈ పార్థివ దేహములో ఈ భౌతికముగా ఉన్నటువంటి బంధువులు గాని, పుత్రులు గాని, కొడుకులు, కోడళ్ళు, స్నేహితులు, పరివారము, వీళ్ళందరితో ఉండేటువంటి అనుబంధము కలిగి ఉన్నటువంటి అంశముగానేమో స్థూల దేహము. సూక్ష్మ దేహలోకం, స్వప్నలోకము. సూక్ష్మ దేహము కలిగి దివ్య దేహములు కలిగి ఉన్నటువంటి యొక్క వాళ్ళతో అనుసంధానం కలిగి ఉండే విధానముగా కూడా మనం ఆ లోకాన్ని చెప్పుకునే విధానం ఉంటుంది. కాబట్టి అక్కడ స్వప్నలోకములో ఉన్నటువంటి జీవునికి పేరు తేజస్సుడు. తేజో సంబంధమై ఆత్మ తేజస్సులో ప్రకాశమానముగా ఉంటాడు కాబట్టి తేజస్సుడు అనేటువంటిదిగా చెప్పడం జరుగుతుంది. మూడవది ప్రాజ్ఞుడు అనే విషయం చెప్పుకున్నాం. ప్రాజ్ఞుడు అనేది చాలా గొప్ప స్థానము. ప్రకర్షేణ జ్ఞాయతే, మిక్కుటముగా తెలుసుకునే విధానం. ఏమి తెలుసుకోవటము అని చెప్పనంటే ఆత్మకు దగ్గరగా అయినటువంటి విధానం ఒక మాట. సుషుప్తి అని చెప్పనేది ఎట్లా ఉంది? ఆత్మకు చాలా దగ్గరగా ఉన్నటువంటి స్థానం అది. అది గనక దాటావనుకో ఆత్మలో ఉంటావు. సుషుప్తికి అవతల చెబితే ఏముంటుంది అక్కడేక? యోగ సమాధి. కాబట్టి యోగ సమాధి, సుషుప్తి రెండింటికి ఒక సామ్యత ఉన్నది. యోగ సమాధిలో జ్ఞానేంద్రియాలు పనిచేయట్లా, కర్మేంద్రియాలు పనిచేయట్లా, అంతరేంద్రియాలు పనిచేయట్లా, ఎలాంటి వ్యవహారం లేదు. సుషుప్తి యందు కూడా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు వేటి యొక్క వ్యవహారము సుషుప్తిలో లేదు. కాబట్టి యోగ సమాధికి సుషుప్తికి ఒక సామ్యత ఉన్నది. ఏమిటా అని చెప్పనంటే అక్కడ ఒక తెర అడ్డం. యోగ సమాధికి సుషుప్తికి మధ్యలో ఉన్న తెర ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానం అనే తెర అది తొలగిపోయిందనుకో యోగ సమాధిగా. అజ్ఞానం లేకపోతే యోగ సమాధి, అజ్ఞానం ఉంటే సుషుప్తి. కనుక మనం చాలా దగ్గరగా వెళ్ళాం పరమాత్మకి. సుషుప్తి అవస్థలోకి ప్రవేశించాము అంటే పరమాత్మకు మనం చాలా దగ్గరగా ఉన్నటువంటి విధానము. అయితే అజ్ఞానం అనేటువంటిది ఒక్క పెట్టున తెగిపోయే విధానం కాదు కాబట్టి మనం దాన్ని దాటుకుని పోయే అవకాశం లేదు. అందువల్ల అజ్ఞానం ఉపాధి నుంచి తిరిగి మరలా తిరుగు ప్రయాణం చేస్తూ ఉన్నాం. తిరుగు ప్రయాణం అంటే మళ్ళా స్వప్నానికి, మరలా జాగ్రత్త అవస్థకి. అనగా పరమాత్మ దాకా, ప్రత్యేగాత్మ దాకా వెళ్ళాము. కానీ అక్కడ అజ్ఞానం, మూలా విద్య అనేటువంటి తెర అది విచ్ఛిన్నం అయ్యే విధానంగా లేదు కాబట్టి తిరిగి మరలా మనం ఎక్కడికి వస్తున్నాం? మరలా పార్థివ దేహం ఉన్నటువంటి ప్రదేశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఇది ఒక నియంత్రణ కలిగి ఉన్నటువంటి విధానము. సృష్టిలో సకల జీవులకు ఒక నియంత్రణ కలిగి ఉన్నటువంటి విధానము. అందువల్ల స్వప్నము నుంచి జాగ్రత్త నుంచి స్వప్నానికి, స్వప్నము సుషుప్తికి ఈ 3 భాగాల వరకే పోయి రాగలిగే అంశము నిర్మాణాత్మకములో ఉన్నది. కానీ ఆ సుషుప్తికి పక్కనే ఉన్నటువంటి అవిద్యా పొర, అవిద్యా తెర, ఆ తెరకు ఆ పక్కన ఉన్నటువంటి యోగ సమాధి. అర్థమవుతున్న పాయింట్?
దగ్గరగా వెళ్ళాం. నిర్మలం తం విజానీయాత్ షడోరిమిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. సమాధిస్తస్య లక్షణం అన్నాడు. అది సమాధి యొక్క లక్షణము. ఎట్లా ఉంటుందయ్యా సమాధి అని చెప్పానంటే ఏం చెప్పాడు? షడోర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం. ప్రభ అంటే ఇంద్రియ వ్యవహారములు, మనసు వ్యవహారం, బుద్ధి వ్యవహారం, సమస్త ఇంద్రియ వ్యవహారం అంతా కూడా పూర్తిగా ఆగిపోయి ఉన్న విధానము. అది సమాధిస్తస్య లక్షణం అన్నాడు కదా. మరి సమాధిస్తస్య లక్షణం, సమాధి యొక్క లక్షణము ఇది అని చెప్పి అన్నప్పుడు ఆ లక్షణమునకు అతివ్యాప్తి రాలేదా? అతివ్యాప్తి అని చెప్పనంటే ఒక లక్షణం చెప్పినప్పుడు ఆ లక్షణం మరొక దాని యందు వర్తించినట్లయితే దాన్ని ఏమంటాం? అతివ్యాప్తి అని చెప్పని అంటాం. కాబట్టి మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు అంతరేంద్రియాలు మొత్తం కూడా లయమైపోయి ఉంటాయా? ఆ లయమైపోయి ఉన్నటువంటి విధానాన్ని యోగ సమాధి అంటారు అని చెప్పనే మాట వాడినప్పుడు మరి అవును కదా. నేను రోజు అనుభవించేటువంటి సుషిప్త అవస్థ అనేటువంటి దాంట్లో కూడా నువ్వు చెప్పే విధానముగా మరి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములు అంతరేంద్రియాలు మొత్తం కూడా ఆడ మరి వృత్తిరహితముగా పడిపోయి ఉంటున్నాయి కదా. మరి అది కూడా యోగ సమాధి కావాలిగా. ఒక లక్షణం చెప్పినప్పుడు సమాధిస్తస్య లక్షణం అన్నాడు కదా. ఏదయ్యా లక్షణం? ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం అన్నప్పుడు ఆ లక్షణానికి అతివ్యాప్తి ఏర్పడుతుంది. ఎందుకని చెప్పనంటే నువ్వు చెప్పినటువంటి యొక్క ఆ విధానం నాకు రోజువారీగా ఏర్పడుతుంది. నేను అక్కడ వెళుతూ ఉన్నాను, నా స్థాయికి వెళ్తూ ఉన్నాను. ఏమి కాబట్టి మనస్సు బుద్ధి అన్ని వృత్తులు రహితమై ఉన్నటువంటి ఒక అన్కాన్షియస్ ఇంద్రియ వ్యవహారం లేకుండా ఉన్నదాని స్థాయికి పోతూ ఉన్నాను అన్నట్లయితే అయ్యా నువ్వు పొందేటువంటి యొక్క ఏ అనుభవం అయితే ఉన్నదో ఆ అనుభవము నేను చెప్పేటువంటి ఏ అనుభవం అని చెప్పి అంటూ ఉన్నానో ఆ అనుభవానికి రెండింటి యందు ఒక సామ్యత ఉన్నప్పటికీ కూడా దాని యందు ఉన్నటువంటి విధానంలో దీంట్లో ఉన్నటువంటి విధానంలో కొంచెం తేడా ఉన్నది. ఏమిటా తేడా అని చెప్పనంటే ఇక్కడ అజ్ఞానం అనేటువంటి ఆవరణం ఇక్కడ ఉన్నది, అక్కడ ఆ ఆవరణం తొలగిపోయి ఉన్నది. అజ్ఞానం ఒక్కటి లేకపోతే దాన్ని యోగ సమాధి అన్నాం. అజ్ఞానం ఒక్కటి మూలా విద్య ఒక్కటి గనక ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? సుషుప్తి అవస్థ. మరి ఈ ప్రకారంగా ఉన్నప్పుడు మనం అపేక్షించేటువంటి శాస్త్రం ప్రబోధించేటువంటి ఈ మోక్షధామముగా కైవల్య ధామముగా బ్రాహ్మీ అనుభవముగా చెప్పబడుతూ ఉన్నదో మరి అలాంటి స్థితిలోకి పోవాలంటే ఎట్లా? అది అట్లా నేనైతే రోజువారీగా పోతున్న అంశం ఒకటి ఉన్నది. నువ్వు చెప్పిన లక్షణానికి దగ్గరగా ఉన్నటువంటి అంశమే అది కూడా. కానీ మీరు అది కాదని చెప్పని అంటూ ఉన్నారు. అది కాని పక్షంగా ఉంటే నీవు చెప్పేటువంటి మరి ఆ స్థితి దాని వైపుకు పోవాలంటే దాంట్లోకి పోవాలంటే ఏమిటి మార్గం? నాకు అదే హంస మార్గము, సోహము యొక్క మార్గము. కనుక అక్కడ మరి
యోగ సమాధిగా చెప్పేటువంటి 4వ అనుభవముగా చెప్పేటువంటి అది ఎట్లా ఉందని చెప్పానంటే అది ఈశ్వర ఆశ్రయములో ఉన్నది. యోగ సమాధి అనే పేరుతో పిలువబడేటువంటిది అది ఈశ్వరాశ్రయములో ఉన్నది. సుషుప్తి అనేది జీవాశ్రయములో ఉన్నది. కాబట్టి నువ్వు జీవుని యొక్క ఆశ్రయం యొక్క విధానంలో ప్రయాణం చేస్తూ ఉన్నావా, ఈశ్వరుని ఆశ్రయంలో ప్రయాణం చేస్తూ ఉన్నావా, అది గమనించాలి ఇక్కడ. అందువల్ల జీవుడుగా ఉండి విశ్వుడి నుంచి తైజస్సునికి, తైజస్సుని నుంచి ప్రాజ్ఞునికి ఇట్లా పయనించేటువంటి మార్గం ఇది. జీవుడు రోజువారీగా పయనించే మార్గం ఇది. కాబట్టి జీవుడు పయనించేటువంటి యొక్క మార్గములో వెళ్ళినటువంటి వారు ఏమవుతారు, జీవుని యొక్క సంబంధమై ఉన్నటువంటి ప్రాజ్ఞుడిగా పిలువబడేటువంటి సుషుప్తి అనుభవం పొంది రావటం వరకే తప్ప యోగ సమాధి అనుభవం మాత్రం వచ్చే అవకాశం లేదు. కారణం, యోగ సమాధి అనబడేది ఈశ్వరాశ్రయములో ఉన్నది, హంస యొక్క ఆశ్రయములో ఉన్నది. కనుక మనం లోనికి పయనించేటువంటి ఆ విధానము ఈశ్వరాశ్రయములో ఉండి ప్రయాణం చేస్తూ ఉన్నామా, జీవుని యొక్క ఆశ్రయం నుండి ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఏమన్నా మీకు అంశం కనబడుతూ ఉందా? ఒక సామ్యత అనేది ఇక్కడ మనం చూసాం, శాస్త్రం చెప్పిన అంశం చూసాం. ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం నిరాభాసం, సర్వశూన్యం నిరాభాసం అనగా తెలివి కూడా పూర్తిగా తొలగిపోతుంది. గాఢ సుషుప్తిలో ఉన్నప్పుడు నీకు దేని యొక్క సంబంధమై ఉన్న ఎరుక లేదేక. కాబట్టి ప్రకారముగా ఒక సామ్యత, యోగ సమాధికి సుషుప్తికి ఒక సామ్యతను చెప్పినప్పుడు యోగ సమాధికి సుషుప్తికి ఉన్నటువంటి తేడా కొంచెం మాత్రం ఉంటుంది. కొంచెం తేడా ఉన్నది కాబట్టి పదాలు మారిపోతాయి. ఇప్పుడు బ్రహ్మమును చెప్పటానికి ఆకాశాన్ని ఉదాహరణగా చెబుతారు. ఆకాశం లాగా బ్రహ్మం ఉన్నదని చెప్పి అంటారు కదా. గగన సదృశం బైన, గగన సదృశం ఆకాశం లాగా, యదాకాశ స్థితో నిత్యం ఖం బ్రహ్మ, మనకి శాస్త్రాలలో పదాలు వస్తూ ఉంటాయి. అందుచేత బ్రహ్మం ఎట్లా ఉన్నది అని చెప్పి అన్నాం అనుకోండి, ఏం చెబుతారు? ఆకాశం లాగా అని అంటారు. ఎందువల్ల ఆకాశం లాగా అంటే మనకు దృష్టాంతం చెప్పని ద్రాష్టాంతికం అర్థం కాదు. అంటే అనుభవంలో ఉన్న అంశము మనకి తెలిస్తే దాన్ని బట్టి సూచనగా ద్రాష్టాంతికం చెప్పే అవకాశం ఉంటుంది. ఈ మాటలు మనకు భగవద్గీతలో చాలా చోట్ల స్వామివారు వాడుతూ ఉంటారు. ధ్యానములో ఉన్నప్పుడు యోగి ఎట్లా ఉంటాడు అనే విషయం వచ్చింది కదా. ఇప్పుడు ధ్యానం అంటే లోన ఉన్నటువంటి వ్యవహారం, లోన ఉన్న అంశము మనకి బయట గోచరించే అవకాశం ఎట్లా ఉంటుంది. అయితే ధ్యానములో ఉన్న యోగి ఎట్లా ఉంటాడు అనే మాట వాడినప్పుడు ఉదాహరణ చెప్పాల్సి వచ్చింది. దాని స్వామి ఏం చెప్పారు? యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినః యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యోగినః యత చిత్తస్య, మనస్సుని నిగ్రహించి అంతర్ముఖము చేసి నిశ్చలముగా ఉంచినటువంటి యోగి యొక్క చిత్తము ఎట్లా ఉన్నది అని చెప్పనంటే, గాలి లేని చోట దీపము నిశ్చలముగా ఉన్నట్లుగా అంటాడు. అక్కడ గాలి లేని చోట దీపం నిశ్చలముగా ఉన్నట్లుగా, అది ఉదాహరణ. అట్లనే ఇంకొక ఉదాహరణ,
బ్రహ్మానుభవాన్ని పొంది ఉన్నటువంటి జ్ఞానులు లోకములో వ్యవహరిస్తూ ఉంటారు కదా. మరి ఆ లోకములో వ్యవహరించే విధానముగా ఉన్నప్పుడు మరి వాళ్ళు కూడా సామాన్యుల్లాగా మళ్ళా మోహాదులకు గురయ్యే అవకాశం ఉంటుంది కదా. బ్రహ్మానుభవాన్ని పొంది వచ్చినటువంటి మహాత్ములు లోక వ్యవహారం చేస్తూ ఉన్నప్పుడు మరి వీళ్ళు కూడా సామాన్యుల్లాగానే మరి వ్యవహరించాల్సి వస్తుంది, మరి మోహాదులలో మునిగిపోవాల్సి వస్తుంది అనేటువంటి విధానముగా ఒక సందేహం ఏర్పడ్డప్పుడు ఆ విషయానికి చెప్పటానికి ఇక్కడ స్వామివారు ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఏం చెప్పుకొచ్చారు? బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం యవాంభసా. అది ఉదాహరణ. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, ఎవరైతే సమస్త ఇంద్రియాలని నివృత్తి మార్గము ద్వారా బ్రహ్మములో లయింప చేసినటువంటి వారు, బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారు తిరిగి మన లోకంలోకి వచ్చినప్పుడు, అయా బ్రాహ్మీ అనుభవము అన్నావు, వాళ్ళు బ్రహ్మములో చేరిపోరని చెప్పి అంటూ ఉన్నావు. మరి బ్రహ్మములో చేరిపోయిన వాళ్ళు ఆడే ఉండకుండా ఎందుకు రావడం ఎడకి? ఇది ఒక డౌట్. మళ్ళా మేమంటే ఏదో మోహంలో పడ్డాం కాబట్టి మా భార్య బిడ్డలు ఏమవుతారో, మా ఆస్తిపాస్తులు ఏమవుతాయో, మా బ్యాంక్ బ్యాలెన్స్లు ఏమవుతాయో అనేటువంటి మోహంలో మునిగి ఉన్నాం కాబట్టి మేమేదో లోనకు పోయినా బయటకు వస్తా ఉన్నాం మాకున్న తాపత్రయాలను బట్టి. ఆయనకి అన్నీ పోయాయి కదా, ఇక మోహాలు పోయాయి, మొత్తం లోకం అంతా మిథ్య అయిపోయింది. బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనే విధానముగా ఉన్నటువంటి వారు, ఈ జగత్తంతా మిథ్య అనే భావంతో ఉన్నటువంటి వారు అన్ని సంఖ్యలు తెంచేసుకుని ఎంతో ప్రయాసపడి ఎంతో ప్రయత్నముతో ఎవరికి సాధ్యం కానటువంటి, ఎవరికి సాధ్యం కానటువంటి పొందబడకుండా ఉన్నటువంటి యొక్క విధానాన్ని ఆయన గారు అంత శ్రమ చేసి ప్రయత్నం చేసి ప్రయాసతో పొందిన తర్వాత ఇంకెందుకయ్యా మేమున్న లోకంలోకి రావడానికి వాళ్ళు, ఏం అవసరం వాళ్ళకి రావటానికి, ఇక్కడ ఏముంది ఇంకా అంత మిథ్య అని చెప్పి అన్నప్పుడు అనేటువంటి భావన రావచ్చు. కానీ ఏమిటని చెప్పానంటే మరి ప్రారబ్ధం భోగతో నశ్యేత్, దేహం ఉందగా, ఏమి ప్రారబ్ధాయ సమర్పితం స్వపుః ఇత్యేషా మనీషా మమ భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. శంకరవాణి. భూతం భావి చ దుష్కృతం ప్రదహత, జ్ఞానాగ్నిలో మొత్తం కాలిపోయింది. కానీ ప్రారబ్ధాయ సమర్పితం స్వవపుః, స్వవపుః తన దేహాన్ని ఆశ్రయించి ఉన్నది ఈ ప్రారబ్ధం. కాబట్టి ప్రారబ్ధం నుంచి ఎవరు కూడా తప్పించుకునే అవకాశాలు ఎవరికి లేవు అందశాస్త్రం. అందుచేత మరి ఆ ప్రారబ్ధం కలిగి దేహం ఉన్నది కాబట్టి వాళ్ళు యోగ సమాధికి పోయినప్పటికీ కూడా లాగబడుతూ ఉన్నారు, లాగబడతారు. మనమైనా లాగబడతా ఉన్నాం, వాళ్ళు కూడా లాగబడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, సుషుప్త అవస్థకి వెళ్ళాము, ఏమి అనుకుందాం అన్నమాట, అనుకుందాం పోతున్నాంగా సుషుప్త అవస్థకి. ఒకవేళ యోగ సమాధికి పోయామనుకోండి అన్నాము అంటే కొంచెం తటపడా ఇస్తాం. ఏమండి యోగ సమాధి అంటే కొంచెం అది మాకు దూరంగా ఉన్న వ్యవహారం అండి, అది మాకు వర్తించిన అంశం కాదు కాబట్టి ఇంకొకటి చెప్పని అంటారు. ఇంకొకటి చెప్పుకోవాల్సి వస్తే మనకు అందుబాటులో ఉందేమిటి, యోగ సమాధి లాంటి సుషుప్తి అవస్థ. ఏమి మరి సుషుప్తి అవస్థలో గాఢంగా దాంట్లో మునిగిపోయావు. మరి దాంట్లో మునిగిపోయినటువంటి యొక్క నీకు అసలు ఆలోచన లేదు కదా, ఆలోచన లేదే, ఆలోచించటానికి మనస్సే అక్కడ లేదు కదా. మనస్సు అనేది ఉన్నా కానీ ఆలోచన చేసే అవకాశం మొత్తం కోల్పోయి ఉన్నది. మరి ఏ ఆలోచన లేకుండా ఉన్నటువంటి ఆ స్థానము నుంచి నువ్వు బయటకు వస్తున్నావు అంటే ఏమిటి కారణం? అసలు
మనం ఏదైనా దేశానికి పోతే, ఏదైనా మరొక దేశానికి పోతే, మరొక లోకానికి పోతే కాదులేండి, మరొక దేశానికి అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, నెదర్లాండ్, గిగర్లాండ్, ఆ ల్యాండ్, ఈ ల్యాండ్, చాలా ల్యాండ్లు ఉన్నాయిగా. ఏ ల్యాండ్కు పోయినా కానీ తిరిగి మరలా మన స్వదేశం రావాలి, మా స్వగ్రామం రావాలి, మా సొంత ఇంటికి రావాలి అన్న ఆలోచనలు ఉంటాయి కదా. కాబట్టి ఈ ప్రకారంగా ఎంత లేకపోయినప్పటికీ కూడా ఆలోచన ఎంటాడుతూ ఉన్నది. సముద్రములు దాటి ఎన్నో వేల కిలోమీటర్ దూరంగా పోయినప్పటికీ కూడా నీ మధ్యలో నువ్వు పుట్టినటువంటి దేశము, నువ్వు పుట్టినటువంటి గ్రామము, నీ సొంత ఊరు, సొంత ఇల్లు, ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక పూట అక్కడ పని ముగించుకొని తిరిగి మరలా స్వదేశానికి, స్వగ్రామానికి, సొంత ఇంటికి వచ్చేస్తూ ఉన్నాము అని చెప్పనంటే కారణం ఏంటి చెప్పండి? లోన ఆలోచన అనే దాంతో ముడిపడి ఉన్నది ఈ వ్యవహారం అంతా కూడా. కాబట్టి మనస్సు అనేది ఉన్నది కాబట్టి, ఆ మనస్సులో ముద్రలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి, ఆ ముద్రల ద్వారా మనం లాగబడి మన సొంత గ్రామానికే, సొంత ఇంటికే వచ్చేస్తూ ఉన్నాం. ఎందువల్ల? మనస్సులో ఉన్న ముద్రలు. ఒకవేళ మనస్సు ఉందనుకోండి, ముద్రలు చెరిగిపోయాయి అనుకో, నువ్వు వేరే దేశానికి పోయావు, యాక్సిడెంట్లో ఆ వ్యక్తికి ఏదో దెబ్బ తగిలింది, బ్రెయిన్ గాడ, గతం అంతా మర్చిపోయాడు అనుకుందాం. వాడు మరి నా ఊరు, నా దేశము, నా ఇల్లు, నా భార్య ఉంటాయా? చెరిగిపోయింది ఆ పలక మీద రాతంతా. మనం కొన్ని అంశాలు నాటికల్లోనో సినిమాల్లోనో చూస్తూ ఉంటాం మామూలుగా. ఒకవేళ ప్రాక్టికల్గా ఏదన్నా ఎవరికైనా ఏదో ఒక వెహికల్ మీద పోతూ ఉన్నప్పుడు యాక్సిడెంట్లో ఏదో తలకాయ దెబ్బ తగిలి గనక ఆ మొత్తం ఉన్నటువంటి మేటర్, ఆ సమాచారం అంతా కూడా చెరిగిపోయింది అనుకో, దాని మీద పుస్తకంలో నుంచి మొత్తం పోయింది అనుకో, ఇక వాడు తిరిగి మరలా మా దేశానికి రావాలి, మా గ్రామానికి పోవాలి, మా ఇంటికి పోవాలి, అండ్ నాకు ఆస్తులు ఉన్నాయి, మా పిల్లకాయలు ఉన్నారు, భార్య ఉన్నది అనేటువంటి ఏమైనా ఉంటాయా? వస్తాడా? అవి లేవేక. కాబట్టి మనస్సులో ఆ సమాచారం ముద్ర అయి ఉన్నది. ఆ ముద్ర అయి ఉన్నటువంటి ఆ సమాచారం మనస్సు లోపల ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటుంది కాబట్టి ఆయన ఆ దేశానికి, తన ఇంటికి, తన గ్రామానికి పోవడానికే ఎప్పుడు మనస్సు లోపల భావం కదులుతూ ఉంటుంది. ఏదో సమయంలో చక్కదిద్దుకునే కార్యాలు తన స్వగ్రామానికే వచ్చేస్తాడు. కాబట్టి ఈ ప్రకారంగా రావటము అనే అంశములో మనస్సు ఉన్నది, మనస్సులో ఉన్న ముద్ర ఉన్న ఆ సంస్కారం ఉన్నది, సంకల్పాలు ఉన్నాయి. ఇవన్నీ యొక్క ప్రోద్బలముతో తిరిగి మరలా తన యొక్క స్వస్థలానికి రావటం జరుగుతూ ఉన్నటువంటి విధానం అనుకుందాం. ఇక్కడ మరి సుషుప్తి అవస్థకి పోయినప్పుడు అక్కడ నీకు మనస్సు అనేదే పనిచేయటం లేదు, సంస్కారముల పుడకరించటం లేదు, ఆలోచనల అభివ్యక్తం కావటం లేదు, కానీ వస్తున్నావే. ఇదొక నియంత్రణ. అనగా దేహముతో ఒక ప్రగాఢముగా కర్మబంధం పెనవేసుకున్నటువంటి విధానం. కర్మబంధము దేహముతో, ప్రారబ్ధ కర్మతో ఒక ప్రగాఢమై ఉన్న కర్మబంధం పెనవేసుకుంది కాబట్టి మళ్ళా లాగబడుతూ ఉన్నాం అక్కడి నుంచి. అదే ప్రకారముగా యోగ సమాధిని పొంది ఉన్నటువంటి మహానుభావుని కూడా అక్కడ ఆ మనస్సు పూర్తిగా బ్రహ్మంలో లీనమైపోయింది, సంస్కారములు కూడా నశింపబడ్డాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా మళ్ళాగా బయటకు వస్తూ ఉన్నాడు. కారణం ఏమిటి? ఈ దేహముతో ఉన్నటువంటి కర్మబంధం ఆయన్ని కూడా కట్టిపడేసిన విధానము. కాబట్టి ఏంటంటే ఆయన యోగ సమాధికి పోయినా ఆయన రావాల్సి ఉంటుంది, సుషుప్త అవస్థకు పోయినా మనము రావాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ ప్రకారముగా ఈ స్థూల దేహము యొక్క సంబంధమై ఉన్న ప్రారంధ కర్మతో మనం ముడిపడి ఉన్నటువంటి విధానము, దాని నుంచి తెంచుకుని పోవటం అని చెప్పనంటే ఆ ప్రారంధం అయిపోయిన తర్వాతనే ఎవరి మార్గమైనా ఉంటుంది. కాబట్టి ప్రారంధం అయిపోయిన మరుక్షణములో బ్రహ్మజ్ఞాని బ్రహ్మములో చేరిపోతాడు. మనమేమో మన ప్రయాణం మందే. ఆయనేమో బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, ఆయన ప్రయాణంలో ఆయన వెళ్ళిపోతాడు. మన ప్రయాణంలో మన కర్మ విధానాలుగా మనం ప్రయాణం చేసే విధానం ఎక్కడ ఉంటుంది అనేటువంటి అంశము. అందుచేత మనకు ఇక్కడ చూసినట్లయితే ఒక సామ్యత ఏమిటని చెప్పనంటే బ్రహ్మణి ఆదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం ఇవ అంబసా. కాబట్టి అట్టి బ్రహ్మజ్ఞాని లోకములోకి వచ్చినప్పటికీ కూడా, లోక వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా, సంసారాదులతో చేరి ఉన్నప్పటికీ కూడా ఆయన ఎట్లా ఉంటాడు అనేటువంటి మాటకి పద్మపత్రం అది ఉదాహరణ. అంటే ఒక ద్రాష్టాంతికం అర్థం కావాలంటే ఒక దృష్టాంతాన్ని ఇక్కడ చూపించటం ఏవి. కాబట్టి వాళ్ళు సంసారాదులలో ఉన్నారు. అయితే వాళ్ళు వాటికి ఆ మోహాదులకు గురి కాకుండా పట్టుబడకుండా ఉండే విధానములో ఆ తామరాకు నీటిలోనే పుడుతుంది. జన్మస్థలం నీరే, నివాస స్థలం నీరే, దాని బతుకు నీరే. అది లేకపోయింది ఎండిపోతుంది. ఇంత వ్యవహారం అనుబంధం కలిగి ఉన్నప్పటికీ కూడా నీటి బిందువు పైన పడితే దొర్లిపోతుంది. ఇది స్వామి చెప్పినటువంటి ఒక ఉదాహరణ. ఇట్లాగా అనేక అంశాలలో అర్థం కావటానికి ఉదాహరణ చెప్పటం జరుగుతుంది. అదే ప్రకారముగా బ్రహ్మము యొక్క విషయంలో కూడా ఆకాశాన్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. యదాకాశ, ఆకాశం ఏ ప్రకారంగా ఉంటుందో బ్రహ్మము ఆ ప్రకారముగా అన్నారు. అంటే ఆకాశం దేనికి అంటదు, బ్రహ్మము దేనికి అంటదు. అన్నింట్లలో ఆకాశం ఉంటుంది, అన్ని ఆకాశంలో ఉన్నాయి. అట్లా బ్రహ్మములోనే అన్నీ ఉన్నాయి, బ్రహ్మ చైతన్యాశ్రయములోనే అన్నీ ఉన్నాయి. బ్రహ్మము ఆ ఆకాశానికి మనం ఎలాంటి యొక్క మాలిన్యం అంటించలేము. ఒకవేళ నువ్వు పెయింట్ వేయాల్సి వస్తే గోడకి వేస్తావు పెయింట్, ఆకాశానికి వేస్తావా? ఆకాశానికి ఏమంటావు? లోకంలో ఆకాశం కంటే ఇంకా దిగువ ఉన్నటువంటి వాటిలో కొన్ని ఏమైనా అంతే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జలం ఉందనుకోండి, ఆ జలంలో శుద్ధము చేరుతూ ఉంటుంది, మాలిన్యములు చేరుతూ ఉంటాయి. కాబట్టి జలం దోషయుక్తం అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా ఆకాశం, అట్లా వాయువులో కూడా అంటే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ వాయువు ఉందనుకోండి, దుర్గంధముగా ఉంటుంది, వాయువు సుగంధముగా ఉంటుంది. కాబట్టి దుర్గంధము వాయువులో చేరుతుంది, సుగంధము వాయువులో చేరుతుంది. మనం ఆ గాలి పీల్చినప్పుడు మనకు అర్థం అవుతుంది ఈ గాలి సుగంధము, ఈ దుర్గంధం అని చెప్పని. ఇట్లా గాలికి ఏమైనా అంటే అవకాశం ఉంటుంది, జలంకి అంటే అవకాశం ఉన్నది. అగ్నికి కూడా ఏమన్నా దోషం అంటే అవకాశం ఉందా? జలంలో దోషాలు చేరుతూ ఉన్నాయి, చెప్పుకున్నాం. అట్లా వాయువులో కూడా దుర్గంధము చేరింది, సుగంధము చేరింది వాయువులో. అట్లా దోషము అనే విధానములో అగ్నిలో కూడా ఉన్న దోషాలు చేరే అవకాశం ఉంటుందా? అగ్నికి దోషం అంటుతుందా? అయితే అగ్నిని పావక అన్నారు మాటలో. పావక అంటే సర్వభక్షక పావక, అన్నింటినీ కూడా భక్షణ చేసినప్పటికీ కూడా ఆయన శుద్ధముగా ఉంటాడనేటువంటి మాటగా చెప్పారు. ఆయనకి ఏ దోషము అంటదు అని. అయితే అగ్నికి ఏ దోషం అంటదు అనే మాట వాడినప్పటికీ కూడా మనం కొన్ని సందర్భాలలో అగ్ని యందు దోషం ఆరోపిస్తాం.
ఆరోపిస్తామా లేదా? కొన్ని సందర్భాలలో మనం అగ్ని యందు దోషాన్ని ఆరోపిస్తామా లేదా? ఏం చెప్పారు అర్థం కావట్లా. ఆరోపించే అవకాశం లేదా? ఆరోపిస్తామా? ఎప్పుడు ఆరోపిస్తాం? మీ గృహములో దీపారాధన చేయాల్సి వస్తే, యజ్ఞ కార్యక్రమం చేయాల్సి వస్తే, ఆ యజ్ఞమును బాగా కట్టెలో కట్టిబెట్టి మధించి దాని ద్వారా కలిగేటువంటి అగ్ని ద్వారా యజ్ఞం చేసే విధానం లోకంలో ఉంటుంది. అట్లా ఉండగా శ్మశానములో ఒక చితి మీద కాలిపోతూ ఉంటే అక్కడ ఎలుగుతున్నటువంటి యొక్క ఆ అగ్ని నుంచి తీసుకువచ్చి యజ్ఞం రేలుస్తావా? ఇంట్లో దీపం ముట్టిస్తావా? మనం ఆరోపిస్తున్నటువంటి అంశం అది. అగ్ని సర్వశుద్ధము అనే మాట వాడుతూ ఉన్నాం. సర్వభక్షక, అన్నింటినీ భక్షిస్తాడు. అయినా కానీ పావకః, ఆయన శుద్ధమే, ఆయన మాత్రం శుద్ధమే. కానీ మనం కొన్ని సందర్భాలలో అగ్ని యందు దోషారోపణ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆ యొక్క చితి మీద ఉన్నటువంటి అగ్నిని తీసుకొచ్చి మనం యజ్ఞముల యందు వినియోగించే విధానము చెయ్యము. ఇంట్లో దీపారాధన చేసే విషయంలో కూడా అంత లెక్క మనం పయనించే విధానము చెయ్యము. ఎవరైనా పట్టుకొచ్చినా కానీ ఏం చేస్తాం? ఓ బయటకని చెప్పని అంటావా? కాబట్టి ఈ ప్రకారముగా అగ్ని యందు కూడా దోషం లేకపోయినా దోషారోపణ చేసే విధానం ఒకటి కనబడుతుంది లోక వ్యవహారాన్ని బట్టి. అయితే ఆకాశములో మరి దోషం ఉందా లేదా అనే విషయంగా చూసినట్లయితే ఆడ చెప్పిన విధానం ఏంటని చెప్పానంటే, ఆకాశో వ్యవకాశస్య ఆకాశం వ్యాపితం చేయత్తు ఆకాశస్య గుణశబ్ద నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే అని ఒకటి చెప్పుకొచ్చారు. గుణదోషం ఆకాశములో ఉన్నది, ఆ గుణదోషం లేకుండా ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము అన్నారు. కాబట్టి ఆకాశమును బ్రహ్మముకు ఉదాహరణగా చెప్పినప్పటికీ కూడా కొన్ని లక్షణాలలో సామ్యత ఉన్నది, కొన్ని లక్షణాలలో సామ్యత లేదు. ఎందుకంటే ఆకాశంలో అన్నీ ఉన్నాయి, అట్లా బ్రహ్మములో అన్నీ ఉన్నాయి. ఆకాశం అన్నింటిలో ఉన్నది, అట్లా బ్రహ్మం కూడా అన్నింటిలో ఉన్నది. ఆకాశం దేనికి అంటదు, అట్లా బ్రహ్మం దేనికి అంటదు. ఆకాశం చాలా సూక్ష్మముగా ఉంటుంది, అట్లా బ్రహ్మం కూడా సూక్ష్మముగా ఉంటుంది. ఆకాశం కదలదు, అట్లా బ్రహ్మం కూడా కదలదు అని ఇలా విధానముగా ఆకాశమును బ్రహ్మమునకు ఉదాహరణగా చెప్పే విధానాలు ఉన్నాయి. అయితే ఆకాశం అనేటువంటిది పంచభూతాలలో ఒక భూతం. భూతం అంటే ఏమిటి? పుట్టింది. ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు వాయో అగ్ని అగ్నే ఆపః అద్భ్యః పృథివీ పృథివ్యాం ఓషధయః ఓషధిభ్యో అన్నం. ఇట్లా మనం చెప్పే మాట. కాబట్టి ఆకాశం అనేది పంచభూతాలలో ఒక భూతం. భవతి ఇది భూతం. ఏది పుట్టిందో అది అంతరిస్తుంది. కాబట్టి ఆకాశానికి పుట్టుగా ఉన్నది, నశింపటము ఉన్నది. బ్రహ్మానికి ఆ రెండు లేవు. ఆకాశం జడం, బ్రహ్మం చేతనం. ఆకాశం అప్రకాశకం, బ్రహ్మం సప్రకాశకం. ఆకాశం అనాత్మ వస్తువు, బ్రహ్మము చేతన స్వరూపం. ఇలాంటి విధానాలను బట్టి ఆకాశం బ్రహ్మము కాదు. అయితే చాలా మంది కొంతమంది లోకంలో ఆకాశమే బ్రహ్మం అనే విధానం చెబుతూ ఉన్నారు. కొంతమంది ఆకాశాన్ని బ్రహ్మముగా బట్ట బయలే పూర్ణము పరిపూర్ణము అని చెప్పని వాళ్ళు బట్ట బయలునే పరిపూర్ణముగా లేదా బ్రహ్మముగా చెప్పే విధానం చేస్తూ ఉంటారు. కాబట్టి అంశాలని మహాత్ములు కొట్టేశారు. బయలు బ్రహ్మమనుచు భాషించుచుందురు బయలదేల తాను బ్రహ్మమగును బ్రహ్మమైన బయలు భావమందుండగా విశ్వదాభిరామ వినురవేమ బయలు బ్రహ్మ మనసు భాషించుచుందురు. కాబట్టి వేమన
చాలా శుద్ధంగా చెప్పుకోవచ్చు విషయాలని. కానరాని బయలు కనుటయే మోక్షంబు మేను మరచి నిద్ర మెలగినట్లు. కానరాని బయలు కనుటయే, ఎంత కొంచెం క్రిటికల్ గా ఉండే అంశాలు, కొంచెం లోతుగా పోయే అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఈ అంశం తీసుకుందాం. అచలం అనే అంశంగా తీసుకుంటే మనకు ఆ పూట దాంట్లో వచ్చే అవకాశం ఉంటుంది. సమయం తక్కువ కాబట్టి మన దాంట్లో పోయే అవకాశాలు లేవు. కాబట్టి ఆకాశమే బ్రహ్మం అనేటువంటి విధానముగా లోకంలో కొద్దిమంది చెప్పుకొచ్చే విధానం ఉన్నది. కాబట్టి ఆకాశమును బ్రహ్మమునకు ఉదాహరణగా చెప్పిన విధానమే తప్ప ఆకాశం వేరు బ్రహ్మం వేరు. ఇక విషయానికి వద్దాము. ఇక్కడ యోగ సమాధికి సామ్యముగా చెప్పే అంశము సుషుప్తి. నువ్వు చెప్పే విధానముగా ప్రభాశూన్యం, మనశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, సర్వశూన్యం, నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఏ సమాధికైతే లక్షణముగా చెప్పుకొచ్చిన విధానం ఉన్నదో అదే లక్షణం మేము రోజు పొందుతున్నామండి. కాబట్టి మేము పొందేటువంటి యొక్క సుషుప్తి అనబడేటువంటిది యోగ సమాధి. సుషుప్తే యోగ సమాధి అనేటువంటి వాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా? ఒక వర్గం ఉన్నది, ఎక్కువ వర్గం ఉంది. మీ బెంగళూరు, తర్వాత కోలారు అలాంటి ప్రదేశాలలో ఒక సంస్థ ఉన్నది. ఆ సంస్థ విధానములో వాళ్ళు చెప్పిన అంశం ఏంటని చెప్పానంటే, మూడవస్థలే, మూడవదగు సుషుప్తి అవస్థయే యోగ సమాధి. అంతగా మించి వేరే దాన్ని పొందేదేమీ లేదు. దానిని మనం యోగ సమాధిగా తెలుసుకోవడమే మనకు జ్ఞానము. దాంట్లో ఉండటమే మోక్షము అనేటువంటి వర్గం ప్రగాఢముగా చాలా మంది కర్ణాటకలో వేల కాదు లక్షల మంది వ్యాపకమై ఉన్నారు. అక్కడ ఇవాళ చెప్పే విషయంలో ధ్యానము లేదు, యోగము లేదు, సాధన లేదు, సోహంభావ ధ్యానం లేదు, ఏం అవసరం లేదు. లభ్యమయ్యే ఉన్నది. అది పెద్ద పీఠం. నేను పేర్లు వాడటం లేదు, తర్వాత చెబుతా కావాలంటే. అది పెద్ద పీఠం, ప్రసిద్ధిగాంచింది. అపర శంకరుడుగా ఆయన లోకంలో కొలిసే విధానం ఉన్నది. ఆయన ఎన్నో గ్రంథాలు కూడా రచించాడు. అన్ని గ్రంథాలలో కూడా వాళ్ళ మతానుయాలందరూ కూడా యోగ సమాధి అని చెప్పనంటే సుషుప్తే. ఎందువల్ల అంటే శంకరుడు బోధించాడు ఆ విషయాన్ని. ఎక్కడ చెప్పాడు? నిద్రా సమాధి స్థితి, నిద్రా సమాధి స్థితి, నిద్రయే సమాధి. అయితే శంకరుడు ఆ మాట వేరే ఒక చోట సందర్భంలో ఉటంకించాడంతే. యోగ సమాధి అని చెప్పినాడు, ఆ ఉద్దేశం అని చెప్పింది కాదు. ఒక విషయములో శంకరుని యొక్క, పరమేశ్వరుని యొక్క ఆరాధనా విధానములో అనేక క్రియలన్నీ కూడా భగవదారాధనలో చేరి ఉన్నాయనేటువంటి యొక్క విషయం చెబుతూ దాంట్లో ఒక పోలికగా సమాధిని అనగా సుషుప్తిని సమాధి అనేటువంటి భావనగా చెప్పాడు. కానీ ఆ మాట వాళ్ళు తీసుకొని చెప్పారు కదా శంకరాచార్యుల వారు, నిద్ర సమాధి స్థితి, నిద్రయే సమాధి అనే విధానముగా చాలా పెద్ద వర్గం చేరి ఉన్నది మీకు కర్ణాటక ప్రాంతంలో. అనగా సుషుప్తి అవస్థయే యోగ సమాధి. ఏష సర్వేశ్వర, ఏష సర్వజ్ఞ, ఏషోంతర్యామి, ఏష యోని, సర్వస్య ప్రభవాప్యవహి భూతానాం అనే మంత్రం మీకు ప్రాజ్ఞుడు అనేటువంటి కాడ చెప్పడం జరిగింది మంత్రాన్ని. అందువల్ల దాన్ని బట్టి వాళ్ళు ఆ సుషుప్తినే యోగ సమాధి అనే మాటగా చెప్తూ ఉన్నారు. దాని మీద మరి కొంచెం తర్వాత ఆర్గ్యుమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మన పాయింట్ ఏమిటి చెప్పానంటే, మనం రోజువారీగా పొందేటువంటి యొక్క ఈ సుషుప్తి అనబడేటువంటిది ఏమో జీవుని యొక్క మార్గములో చేరి ఉన్న అంశము గమనించండి. యోగ సమాధి అనబడేటువంటిది ఏమో ఈశ్వరుని యొక్క ఆశ్రయములో, ఈశ్వరుని యొక్క మార్గములో చేరి ఉన్న అంశము. కాబట్టి సుషుప్తి అనబడేటువంటిది యోగ సమాధికి సన్నిహితముగా, సాదృశ్యముగా, సామీప్యముగా ఆ లక్షణం గోచరించినప్పటికీ కూడా అది అజ్ఞాన మిళితమై ఉన్నటువంటి ఒకనొక స్థితి. అది విశ్వములో ఇక నిర్మాణాత్మకములో వచ్చి ఉన్న విధానము. అది ఏ ప్రయత్నము లేకుండా పొందవచ్చు అన్నమాట.
అయ్యో సుషుప్తిని పొందాలని చెప్పానంటే ఉపదేశం కావాలా, బ్రహ్మ విద్య అధ్యయనం చేయాలా, కానీ శ్రవణ మనన నిధిధ్యాసన ఇవన్నీ గావ్యంసాలు ఏమన్నా, దర్భాసనము, జింక శర్మము, తెల్ల వస్త్రము, పద్మాసనము ఇవన్నీ కావాలా మీకేమన్నా సుషుప్తి కోసముగా. కాబట్టి అది కేవలం అందరికీ కూడా ప్రాకృతముగా ప్రాప్తించే ఉన్నటువంటి విధానము. అది జీవుని యొక్క మార్గం. జీవుని మార్గము అని చెప్పానంటే అవిద్యోపాధికో జీవ మాయోపాధిక ఈశ్వర. అవిద్య ఉపాధి కలిగి ఉన్నటువంటి యొక్క జీవుని యొక్క మార్గములో పయనించేటువంటి మార్గము అది స్వప్నము, సుషుప్తి అనేటువంటిది. అవిద్య ఉపాధిగా చేరి ఉన్నటువంటి కారణదేహం యొక్క పరిధిలో ఆ పోయేటువంటి యొక్క మార్గ విధానం అది. యోగ సమాధి అనేది ఏమిటని చెప్పానంటే మహాకారణము, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో ఉన్నటువంటి వారు, ఈ మార్గములో పయనించేటువంటి వారు మాత్రమే యోగ సమాధిని పొందటం జరుగుతుంది. యోగ సమాధిని పొంది ఉన్నటువంటి వాళ్ళనేమో కూటస్థ అన్నారు. సుషిప్త అవస్థను పొంది ఉన్నటువంటి వాళ్ళనేమన్నారు ప్రాజ్ఞ. అనగా ఈ ప్రాజ్ఞ అన్నప్పుడు ప్రజ్ఞ గలవాడుగా చెప్పినప్పుడు విశ్వడు పొందలేని ఆనందాన్ని, తేజస్సుడు పొందలేనటువంటి ఆనందాన్ని ఇతడు పొందుతూ ఉన్నాడు. ఎందువల్ల అని చెప్పనంటే ఈయన చాలా దగ్గరగా వెళ్ళాడు పరమాత్మకి. విశ్వడు చాలా దూరంగా ఉన్నాడు, దూరంగా వచ్చేసాడు. కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అంతరేంద్రియములు, వాసనలు, ఈ విషయ ప్రపంచము ఇవన్నింటికి కూడా సంబంధము కలిగి ఇక్కడ ఉన్నాడు వీడు. అయితే తైజస్సుడు పడేటువంటి వాడు మధ్యస్థంలో ఉన్నాడు. ప్రాజ్ఞుడు అనే విధానమేమో పరమాత్మకు చాలా దగ్గరగా ఉన్న విధానం. కూటస్థుడు పరమాత్మ సాన్నిధ్యం, పరమాత్మలోనే చేరి ఉన్నటువంటి విధానం. కాబట్టి పరమాత్మలో చేరి ఉన్న విధానం ఎట్లా వచ్చింది? ఈశ్వరుని యొక్క మార్గంలో ప్రయాణం చేయటం కారణముగా. అర్థమైందా? బ్రహ్మములోకి మనం పోతున్నాము అని చెప్పనంటే ఈశ్వరుడు ఉన్నటువంటి మహాకారణం యొక్క మార్గము ద్వారా పోయినటువంటి వాళ్ళు మాత్రమే బ్రహ్మములందు ప్రవేశిస్తూ ఉన్నారు. కేవలం అవిద్యా సంబంధమై జీవ సంబంధమై ఉన్న మార్గంలో పయనించేటువంటి వారు మాత్రము జీవుడు దాకా పోయి తిరిగి వస్తున్నారు. జీవుడు ఉన్నటువంటి స్థలం కారణదేహము, మూల విద్య, అజ్ఞానము, అవిద్యోపాధికో జీవ కదా. కాబట్టి అవిద్య ఉపాధిగా ఉన్నటువంటి జీవోపాధి అనేటువంటి అంశము దాకా పోయి వచ్చేటువంటి విధానముగా లోకములో అందరూ చేస్తున్న పని. మహాత్ముల మాత్రమే ఒక ఈశ్వర సాన్నిధ్యములో, ఈశ్వరుని యొక్క సాన్నిధ్యములో, మరి ఈ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క సాన్నిధ్యములో ఉండి ప్రయాణం చేశారు. కాబట్టి ఈశ్వర కరుణతో బ్రహ్మములో చేరారు. జీవుని కరుణతో సుషుప్తిలో చేరారు. కాబట్టి ప్రకారముగా అకార ఉకార మకారములుగా ఉన్నటువంటి విధానములో ఈ అకారము ఉకారము మకారము అన్నటువంటి ఓంకారములో ఈ మూడింటి దెందు మాత్రమే మనము ప్రయాణం చేసే వాళ్ళుగా ఉన్నాము. నాలుగవదిగా స్వామి చెప్పింది ఏమిటి? అర్ధమాతృక అన్నాడు. అర్ధమాతృక, మాతృక అంటే తల్లి, జగన్మాత, శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి, మహాకారణ స్థలం. ఆ మహాకారణములో చేరి ఉన్నటువంటి వారు మాత్రమే ప్రణవాతీతమై ఉన్నటువంటి బ్రహ్మమును చేరే అవకాశం ఏర్పడుతుంది. ప్రణవ స్వరూపిణి అర్ధమాతృక, ఆమె ఆశ్రయంలో ఉన్నావు అని చెప్పినంటే ప్రణవాతీతంలోకి వెళ్తావు. లేక ఈ అవిద్యా సంబంధమై ఉన్న జీవుని యొక్క ఆశ్రయంలో ఉన్నావనుకో, అకారము నుంచి ఒకారము, ఒకారం నుంచి మకారం వరకు పోతావే తప్ప దానికి మించి పోయే అవకాశంగా అవిద్య ఒప్పుకోదు. బ్రహ్మములోకి పోవటానికి జీవ ఉపాధి ఒప్పుకోదు. బ్రహ్మములోకి పోవటానికి ఈశ్వర ఉపాధి అంగీకరిస్తుంది.
ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా చక్కగా ఉంది స్వామి. ఈశ్వరుడు ఒప్పుకుంటాడు, జీవుడు ఒప్పుకోడు. అవిద్య ఉపాధి ఒప్పుకోదు, ఈశ్వర ఉపాధి ఒప్పుకుంటుంది. బాగా ఆ ఒప్పుకుంటాడు. మార్గం అంటారా, అక్కడ దాకా పోవచ్చు అంతవరకే. ఈ మార్గంలో అయితే నువ్వు పూర్ణంగా పోవచ్చు. పూర్ణంగా అంటే పోయి రావచ్చు. ప్రణవములోని అకార ఉకార మకారం అనే అంశాల వరకే జీవుని యొక్క మార్గంలో ప్రయాణం చేయవచ్చు. జీవుని యొక్క మార్గములో అకార ఉకార మకారాల వరకే ప్రయాణం చేసే అవకాశం ఉన్నది. అర్ధమాతృక, అక్కడ స్వాంగర పదం వాడు గమనించండి మీరు. అర్ధమాతృక, తల్లి, మాతృ అంటే జగన్మాత. ఆమె ఆశ్రయం ఈశ్వర సాన్నిధ్యంలో ఉన్నప్పుడే నీకు ప్రణవాతీతం, ఓంకార అతీతాన్ని పొందే విధానము అనే అంశం మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. హరి ఓం స్వామి. శ్రీరామచంద్ర ప్రభుపాద పద్మములకు నమస్కారం. అయ్యా హరి ఓం ప్రసాద్ స్వామి. గారు, హరి ఓం స్వామి. హరి ఓం స్వామి.